సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. విజయవాడ దగ్గర ఒక స్కూల్లో చదువుతున్నటువంటి ఇద్దరు మైనర్లు, ఆ స్కూల్ పేరు ఆ పిల్లల పేర్లు నేను చెప్పను, కానీ 9వ తరగతి చదువుతుంది బాలిక, 8వ తరగతి చదువుతున్నాడు అబ్బాయి. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారంట. వన్ ఫైన్ డే వాళ్ళిద్దరూ కూడా స్కూల్కి వెళ్తున్నామని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చి స్కూల్కి వెళ్లకుండా మధ్యలో ఒక దగ్గర కలిసి బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కి హైదరాబాద్ వచ్చేసారు. దానికి కారణం హైదరాబాదులోనే మేము నివసిస్తాం, హైదరాబాద్లోనే ఒక రూమ్ తీసుకొని ఉన్నామని చెప్పి వచ్చారంట. అక్కడికి వచ్చినటువంటి రూమ్ కోసం వెతుకుతున్న క్రమంలో ఒకళ్ళు కనిపెట్టి వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు మళ్ళీ విజయవాడలో ఉన్న తల్లిదండ్రులకు అప్పగించిన పరిస్థితి ఉంది. అంటే స్కూల్కి వెళ్తున్నటువంటి మైనర్లలో ఇలాంటి ఆలోచన ఎందుకు వస్తుంది, దీనికి కారణం ఏంటి, దీని గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ అలాగే సామాజికవేత్త యమునా పాఠక్ గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, ఈ స్టోరీ అంతా విన్న తర్వాత మీకు ఏమనిపించింది? మైనర్స్ ఎందుకు వాళ్ళ ఆలోచన ఇట్లా తయారవుతుందంటారు? ప్రధాన కారణం ఏంటి? ప్రధానంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది చాలా వరకు కూడా వీళ్ళు చిన్నపిల్లలే, అంతేగా, టీనేజర్స్. యూజువల్గా వీళ్ళని కరెక్షన్ చేద్దాం అనుకుంటాం. ఇలాంటి అంశాలు తెర మీదకి వచ్చినప్పుడు వీళ్ళని ఎలా కరెక్ట్ చేయాలి, ఎందుకు వీళ్ళు ఇలా నాశనం అయిపోతున్నారు, ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అంటే అనేక కోణాల్లో మనం ఒకసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. సో వితౌట్ కనెక్షన్ హౌ కెన్ యూ కరెక్ట్ దెమ్? అంటే వాళ్ళతో ఒక కనెక్షన్ లేనప్పుడు కరెక్షన్ ఎట్లా సాధ్యం? సో అదే మూలం, ప్రాబ్లంకి మూలం ఏమిటి అంటే పిల్లలతో, మరీ ముఖ్యంగా టీనేజర్స్తో ఫ్యామిలీ బాండింగ్ లేకపోవడము, కనెక్ట్ అవ్వకపోవడం, ఇమోషనల్గా కనెక్ట్ అవ్వకపోవడం. ఎందుకంటేనండి టీనేజర్స్లో అనేక మనం చూస్తూ ఉంటాం శారీరకమైన మార్పులు, మానసిక మార్పులు, ఇమోషనల్గా వాళ్ళకి జరిగే సంఘర్షణ, ఇలా అనేకవి కూడా అనేకం జరుగుతూ ఉంటాయి. ఇలాంటి టైంలో వాళ్ళు ప్రధానంగా పేరెంట్స్ దగ్గర వ్యాలిడేషన్ చూడరు. పేరెంట్స్ చెప్పినవి వేదంగా చూడరు. వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళకి అలా వేదంగా ఉంటుంది, ఎవరికి చెప్తే వాళ్ళకి వ్యాలిడేట్ అవుతుంది అంటే వాళ్ళ పియర్ గ్రూప్లో ఉన్న వాళ్ళు, అంటే వాళ్ళతో సరిసమానంగా ఉన్న వయసులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేది మాత్రమే వీళ్ళకి వ్యాలిడేట్ అవుతుంది యూజువల్గా. కనిపించిన వాళ్ళని గాలి వదిలేస్తారు. అంటే పేరెంట్స్ కాదు, పేరెంట్స్ చెప్పే వీళ్ళకి వ్యాలిడేట్ అవ్వవు. పియర్ గ్రూప్లో తమ స్నేహితులు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు తీవ్రంగా ప్రభావితమైన అయ్యేది వాళ్ళతో ఉండే ఏజ్ గ్రూప్ వాళ్ళని మనం పియర్ గ్రూప్ అంటాం. ఓకే. సో దెర్ ఈస్ మోర్ పియర్ గ్రూప్ వ్యాలిడేషన్ దెన్ పేరెంట్స్. ఇదొకటి గమనించాలి. చాలా వరకు కూడా ముందే వాళ్ళు అసలు కనెక్షనే మనం పెట్టుకోవట్లేదు. వాళ్ళకి అసలు ఏం కావాలి, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ మనసుల్లో ఏముంది ఎలా తెలుస్తుంది? ఎప్పుడైతే మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారో. అది లేనప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి? ఇక్కడ ఏంటంటే యూజువల్గా మ్యాక్సిమం టైము ఒక ఇమోషనల్ వ్యాక్యూమ్ వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక ఇమోషనల్ వ్యాక్యూమ్ ఎందుకు జరుగుతుంది? ఇమోషనల్ వ్యాక్యూమ్ అని ఎందుకు అన్నాను? వ్యాక్యూమ్ అంటే ఒక ఖాళీగా వాళ్ళకంటే ఒక పూర్తిగా కూడా ఒక ఐసోలేషన్. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఎవరు పట్టించుకోకపోవటం వల్ల అంటారా, వాళ్ళు ఏకాంతంగా ఫీల్ కావడం? ఖచ్చితంగా. సో వెన్ దే ఫీల్ ఇమోషనల్ వ్యాక్యూమ్ దే లుక్ అవుట్ ఫర్ వ్యాలిడేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇళ్ళల్లో సరిగ్గా వాళ్ళు చెప్పేది వినకపోవడం, వాళ్ళతో మాట్లాడకపోవడం, వాళ్ళని అర్థం చేసుకోకపోవడం, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోలేకపోవడం. సో ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు ఏం వింటున్నారు, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళని అర్థం చేసుకోవడం లాంటివన్నీ కూడా జరగనప్పుడు, పిల్లలు ఏదైనా చెప్పినా కానీ దాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం. ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళతో ఒక ప్రాపర్ కమ్యూనికేషన్, వాళ్ళు చెప్పేది వినడం కానీ మాట్లాడడం కానీ అర్థం చేసుకోవడం కానీ ఇటువంటివన్నీ జరగనప్పుడు ఒక ఇమోషనల్ వ్యాక్యూమ్ ఏర్పడుతుంది. సో అలా జరిగినప్పుడు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిల్లలే కాదండి, ఇప్పుడు ఒక వ్యక్తిగా తీసుకోండి, మీతో ఇప్పుడు మాట్లాడలేదండి, ఎవరు మాట్లాడలేదు, మనసు ఏం కోరుకుంటుంది? నాతో నేను చెప్పేది వినేవాళ్ళు, నేను చెప్పేది నాతో మాట్లాడేవాళ్ళు, నన్ను అభిమానంగా చూసుకునేవాళ్ళు. మరీ ముఖ్యంగా ఆ ఏజ్లో ఒక హార్మోనల్ ఓవర్ డ్రైవ్ అనేది సహజంగా జరుగుతుంది. మామూలుగా సాధారణంగా అడల్ట్స్లో ఉండే ఒక హార్మోనల్ డ్రైవ్ కంటే పిల్లలలో, టీనేజ్ పిల్లల్లో ఉండే ఒక హార్మోనల్ డ్రైవ్ అనేది కొంత ఓవర్గా, అంటే ఎలా అంటే ఒక 2 to 4 times అధికంగా జరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఒక డోపమైన్ ఎఫెక్ట్ అంటాం.
వాళ్ళలో ఒక ఎక్సైట్మెంట్, వాళ్ళలో ఒక రోజీ పిక్చర్, వాళ్ళలో ప్రతిదీ కూడా ఒక హీరోయిక్గా, వాళ్ళకి ప్రతిదీ కూడా డ్రమాటిక్గా. చూడండి పిల్లలు ఎలా ఫీల్ అవుతారు. సో ప్రతిదీ వాళ్ళకి అంత రోజీగా, అంత హీరోయిక్గా, అంత డ్రామాటిక్గా. సో ప్రతిదీ కూడా లబీ డబీ టైప్స్ వాళ్ళకి అలాంటి ఒక ఫీలింగ్స్లో వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ హార్మోనల్ ఓవర్ డ్రైవ్ అంట. ఓకే. సో అడల్ట్స్ కంటే కూడా వీళ్ళకి ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి టీనేజర్స్ తో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఆ కరెక్షన్స్ అనేది ఎప్పుడు మీరు వాళ్ళతో ఇమోషనల్గా కనెక్ట్ అయ్యి వాళ్ళని అర్థం చేసుకుంటూ వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి మనం ఎలా చూడాలి, ఇవన్నీ కూడా తెలుసుకున్నప్పుడు కరెక్షన్స్ అనేది పాసిబుల్. అది కూడా వాళ్ళని నియంత్రించినట్టు, చెక్ చేసినట్టు, వాళ్ళని స్పై చేసినట్టు కాకుండా జాగ్రత్తగా, సున్నితంగా. ఇప్పుడు మనం ఒక పదునైన కత్తి మీద అడుగులు వేయగలుగుతామా? సో ఆ ఏజ్ అలాంటిది. సో అంత తీవ్రంగా ఉంటుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా పెద్దవాళ్ళు, మరీ ముఖ్యంగా పేరెంట్స్, వాళ్ళ ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకొని దే హ్యావ్ టు అండర్స్టాండ్ ఆల్ దిస్ థింగ్స్. ఆల్రెడీ మీకు చెప్పాను, ఇంట్లో ఉన్న పేరెంట్స్ కంటే కూడా ఫ్రెండ్స్ చెప్పిందే వాళ్ళకి. మరీ ముఖ్యంగా ఇదంతా ఒక ఎత్తు, సోషల్ మీడియా ఇంపాక్ట్. అవును, చాలా మంది పిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి రావడం స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టుకుని గంటల కొద్దీ గడిపేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటేనండి, వీళ్ళకి ఎక్కువ శాతం ఒక ఫ్యాంటసీ మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది. ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు? ఈ ఫ్యాంటసీ మైండ్ సెట్లో కూడా వీళ్ళకి ప్రధానంగా వీళ్ళు ప్రభావితం అవుతుంది ఏంటంటే బాలీవుడ్ సినిమాలో, లేకపోతే ఏదన్నా ఇటువంటి హాలీవుడ్, బాలీవుడ్ సినిమాటిక్ ఎఫెక్ట్ అనమాట. సినిమాలో ఎలా వాళ్ళు ఈ నెరేటివ్స్, ఈ డ్రామాటిక్ నెరేటివ్స్కి ఎక్కువ ఆకర్షింపబడతారు పిల్లలు. డ్రామాటిక్ నెరేటివ్స్. ఇప్పుడు సినిమా చూస్తారండి వాళ్ళిద్దరూ, ఇప్పుడు ఎలాంటి సినిమాలు వచ్చాయి? మన దౌర్భాగ్యం, స్కూల్ పిల్లల్లో కూడా ప్రేమ కథలు తీశారు. స్కూల్ పిల్లల్లో చదువుకుంటున్నప్పుడు వాళ్ళు ప్రేమించుకున్నట్టు తీశారు. పెద్దలు ఇంట్లో ఒప్పుకోరు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి ఇలోప్ అయిపోదాం, అక్కడి నుంచి వెళ్ళిపోదాం, పారిపోతే అది ఒక హీరోయిక్ లవ్ స్టోరీ. ఎలా చూపిస్తున్నారు మనకి సినిమాల్లో, కొన్ని సినిమాలలో. సో అలా వాళ్ళు అక్కడి నుంచి వదిలేసి, పేరెంట్స్ని అందరినీ వదిలేసి పారిపోయి వస్తే అది ఒక హీరోయిక్ లవ్ స్టోరీ. ఓ సభాష్, చప్పట్లు కొడుతున్నారు, సినిమా చూస్తున్నారు జనాలు. వ్యాలిడేట్ చేస్తుంది. అంటే సమాజంలో వాళ్ళు చూస్తున్నవన్నీ కూడా సోషల్ మీడియా ప్రభావం కావచ్చు, మీడియా ప్రభావం కావచ్చు, వాళ్ళ ఆలోచనలు పూర్తిగా కూడా ఒక డ్రామటైజ్ చేయబడుతున్నాయి. ఆ డ్రామాటిక్ నెరేటివ్స్ అన్నీ కూడా చూస్తున్నవి పిల్లలు అది నిజం అనుకుంటున్నారు, అది రియలిస్టిక్ అనుకుంటున్నారు, ఇది సమాజం ఆమోదిస్తుంది అనుకుంటున్నారు. స్వచ్ఛమైన ప్రేమకి అది ఉంటుంది చూసారు, ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది, స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడైనా గెలుస్తుంది, స్వచ్ఛమైన ప్రేమ దేన్నైనా కోరుకుంటుంది, ఇవే కదా. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో చూపించే కొన్ని సినిమాలు మనం చూసాం. స్కూల్లో ప్రేమలు పడి వాళ్ళు చక్కగా హ్యాపీ ఎండింగ్. సో వీళ్ళు చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ నరేటివ్ అన్ని చూసి వాళ్ళకి ఒక రకమైన ఫ్యాంటసీ మైండ్ సెట్ ఏర్పడుతుంది. ఈ ఫ్యాంటసీ మైండ్ సెట్ లో భాగంగా ఏంటంటే ఇది నిజం, అది వ్యాలిడేట్ చేయబడుతుంది వాళ్ళకి. దాన్ని కరెక్ట్ చేసే వాళ్ళు ఎవరు? కరెక్ట్ చేసే వాళ్ళకి కనెక్షనే లేదు. ఒక ఇమోషనల్ కనెక్షన్ ఉంటే వాళ్ళు కరెక్షన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తారు, పిల్లల్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇన్ని ఫ్యాక్టర్స్, ఒక ఇమోషనల్ వ్యాక్యూమ్ ఉంది వీళ్ళకి, ఒక ఫ్యాంటసీ మైండ్ సెట్ ఉంది వీళ్ళకి, ఒక రకమైన మీతో అన్నట్టుగా ఒక హార్మోనల్ ఓవర్ డ్రైవ్ అనేది జరుగుతుంది వాళ్ళ మానసికంగా, శారీరకంగా. సో ఇలాగా అండ్ అబ్సల్యూట్గా ఒక కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ ఉంది. ఓవరాల్గా మీరు చూస్తే ఒక ఫ్యామిలీ సపోర్టింగ్ సిస్టమ్, ఏదైతే కుటుంబం ఒక సపోర్ట్ సిస్టమ్గా ఆ పిల్లలకు ఉండాలో అక్కడ దెర్ ఇస్ అ కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్. అంటే వాళ్ళు వ్యక్తపరచుకోలేని పరిస్థితిలో ఉన్నారు, తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు, చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు, అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి పూర్తిగా ఒక కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ అనేది మనం చూస్తూ ఉన్నాం. సో తద్వారా పిల్లలు, ఇప్పుడు ఇలాంటి పిల్లల సంఘటన తీసుకుందాం. ఎందుకు ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి అంశము కూడా 100% కారణాలు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఒక క్రేజీ ఫిల్మీ స్టైల్లో ఒక ఫ్యాంటసీ మైండ్ సెట్తో వీళ్ళు వదిలి పారిపోయినారు. అక్కడ పేరెంట్స్ గుర్తుకురారు, ఎవరు గుర్తుకురారు, ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు వినే ఆ పరిస్థితి వాళ్ళకు ఉండదు. ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళకి వాళ్ళు చేసిందే మాత్రమే కరెక్ట్. సో దే ఆర్ ఓవర్ డ్రివన్ బై దేర్ థాట్ ప్రాసెస్. సో కాబట్టి అంటే అలాంటి వాళ్ళల్లో ఒక మార్పు తీసుకురావాలి, మనం చేసేది కరెక్ట్ కాదు అన్న ఆలోచన ధోరణి ఎప్పుడు వస్తుంది అంటారు? మరి ఎప్పుడైతే వాళ్ళకి సరైన పోషణ అంటే కేవలం
శారీరక పోషణ కాదు, మానసిక పోషణ. ఆ మానసిక పోషణ ఎవరిస్తారండి? వాళ్ళకి ఆ ఒక్క నర్చరెన్స్ ఎవరిస్తారు? వాళ్ళకు ఒక సెక్యూరిటీ ఎవరిస్తారు? వాళ్ళకు ఒక భరోసా ఎవరిస్తారు? పేరెంట్స్ ఇవ్వాలి. సో ప్రథమంగా పేరెంట్స్ ఇవ్వాలి. తర్వాత మనం చదువుకున్న విద్యాక్షేత్రాలు, సంస్థలు, అక్కడ కూడా ఒక ఎథికల్ ట్రైనింగ్, మోరల్ క్లాసెస్, పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్స్, డూస్ అండ్ డోంట్స్, ఎలా ఉండాలి, ఏం చేయాలి, మరీ ముఖ్యంగా టీనేజర్స్లో జరిగే మార్పులు ఏంటి, ఆ మార్పుల్ని ఎట్లా వాళ్ళు ఓవర్కమ్ చేయొచ్చు, అది చేయాలంటే పిల్లల్లో ఎటువంటి ప్రాక్టీసెస్ ఉండాలి, వాళ్ళని ఎలా పాజిటివ్గా ఎంగేజ్ చేయాలి, పాజిటివ్ లైఫ్ స్టైల్ అంటే పిల్లలకి ఎలా చెప్పాలి. సో ఇవన్నీ కూడా ఒక ఎత్తు ఇన్స్టిట్యూషన్స్ చేస్తే, పేరెంట్స్ ఎంతో టైం స్పెండ్ చేస్తున్నాం, పిల్లలు ఏం చేస్తున్నారు, ఒక ప్రాపర్ చెక్, ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి? మీకు అసలు ఇమోషనల్ బాండే లేకపోతే, మీకు ప్రాపర్ ఇమోషనల్ బాండ్ ఉంది చైల్డ్తో అంటే, ఆ చైల్డ్ తప్పు చేసే అవకాశం ఉండదు, ఎట్టి పరిస్థితిలో ఉండదు. మీకు ఎప్పుడైతే పేరెంట్కి చైల్డ్కి ఒక ఇమోషనల్ బాండ్ ఉందో, వాళ్ళు పేరెంట్స్ని వదిలేసి ఇలాంటి వికృత చేష్టలు చేయరు. బస్ స్టాండ్కి వచ్చి బస్సు ఎక్కి హైదరాబాద్ వచ్చి ఇల్లు కోసం వెతుకుతున్నారంట. అంటే వాళ్ళకి ఎంత ధైర్యం చెప్పండి. ఇవంతా ఫిల్మీ నాలెడ్జ్ కాదంటారా? అంటే మనం చూస్తున్నాం, మనం డే ఇన్ డే అవుట్ ఇటువంటి నెరేటివ్స్ని చూస్తున్నాం. డ్రమాటిక్ నెరేటివ్స్ని చూడడం వల్ల వాళ్ళల్లో అది రీఇన్స్టేట్ అయిపోతుంది వాళ్ళ మనసుల్లో. ఓకే, ఇదంతా హీరోయిక్, మనం ఇలా చేస్తేనే హీరోయిజం, ఇలా చెయ్యాలి. సో అనేది ఈరోజు కొన్ని సినిమాలు అలాగే వస్తున్నాయి, కొన్ని నెరేటివ్స్ అలాగే బిల్డ్ అవుతున్నాయి. అప్పుడు ఏమవుతుంది? సమాజం రెండుగా విడిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఇటువంటి జరిగినప్పుడు కూడా సమాజం రెండుగా విడిపోతుంది, ఎస్పెషలీ సోషల్ మీడియా ద్వారా. సోషల్ మీడియా ద్వారా ఇటువంటి పనులు చేసే వాళ్ళని సమర్థించే వర్గం ఒకటైపోయింది. ఎందుకంటే పిల్లలు, టీనేజర్స్, యూత్, వీళ్ళు చేసింది కరెక్టే అని ఆ సమాజం ఒక సమాజం అయిపోయింది. మళ్ళీ ఇంకో సమాజం అయిపోయింది, పేరెంట్స్, పెద్దవాళ్ళంతా కూడా ఇదంతా తప్పు, ఇవన్నీ ఇంకొకటి, అంటే రెండుగా విభజించబడింది. సో ఒక సమాజం నుంచి పూర్తిగా వీళ్ళకి ఒక మద్దతు వస్తుంది, అలా ఆలోచించే వాళ్ళ. సో ఈరోజు అలాంటి వాళ్ళు ఎక్కువైపోయినారు, అలాంటి యూత్ ఎక్కువైపోయినారు. ఈరోజు నియంత్రణ లేదు. నేనంటాను 100% సోషల్ మీడియా ప్రభావం, కొన్ని సినిమాల ప్రభావం ఖచ్చితంగా వీళ్ళల్లో ఉంది. ఇలాంటి ఫ్యాంటసీ మైండ్ సెట్ వీళ్ళలో కలిగింది అంటే ఇలాంటివన్నీ వాళ్ళు చూసిన ద్వారానే, నాకు తెలిసి చూడడం ద్వారానే ప్రభావితమవుతారు పిల్లలు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా గ్రౌండ్లో పేరెంట్స్ లెవెల్లో 100% పేరెంట్స్లో ఉండాలి, ఇన్స్టిట్యూషన్స్లో ఉండాలి, మరీ ముఖ్యంగా పేరెంట్స్లోనే ఉండాలి. ఇఫ్ యూ హ్యావ్ ఎ రైట్ కనెక్ట్, దెన్ ఓన్లీ అ చైల్డ్ కెన్ గెట్ కరెక్టెడ్. సో కనెక్షన్ విత్ కరెక్షన్ ఎప్పుడవుతుంది? రైట్ పేరెంటల్ గైడెన్స్తోనే ఆ కనెక్షన్ ఉంటేనే కరెక్షన్ సాధ్యం. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ.